హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను జెజెకే మోడూలోని కంటిన్యూ చేయబోతున్నాను అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మనం హైరప్స్ యొక్క మీటింగ్ చూసాం కదా అండ్ వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట యూజీని వెతకడానికి ఎందుకంటే ఏలియన్స్ కి వీళ్ళ పవర్ చూపించడానికి అండ్ ఆల్సో ఉసామి జావలామతో అంటాడు మనం అందరం కలిపి ఒక డిన్నర్ పార్టీ చేసుకుందాము అని. అండ్ ఇప్పుడు చాప్టర్ 11 లో మనం ఉసామి అండ్ మీనాని చూస్తాం అండ్ వీళ్ళిద్దరూ మారు వాళ్ళ స్పేస్ షిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే గైస్ ఆ స్పేస్ షిప్ కర్జ్ ఎనర్జీ వల్ల కదా నడుస్తుంది అండ్ ఆల్సో గైస్ మారు వాళ్ళు కర్జ్ ఎనర్జీని కన్వర్ట్ చేయగలరు అనమాట ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. బట్ ఉసామి వాళ్ళు ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నారు అనమాట ఇట్లా కర్జ్ ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ బట్ వీళ్ళు అట్లా చేయలేకపోతున్నారు. అండ్ ఆల్సో గైస్ వరల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది అనమాట కర్జ్ ఎనర్జీ గురించి. సో అందుకే ఉసామి అంటాడు కర్జ్ ఎనర్జీని వేరే ఫార్మ్ గా కన్వర్ట్ చేయగలము అనే విషయము ఎవరికి తెలియకూడదు అని. ఎందుకంటే గైస్ ఒకవేళ ఈ విషయము అందరికి తెలిసిపోతే అప్పుడు కొంతమంది ట్రై చేస్తారు కదా కర్జ్ ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి అండ్ అప్పుడు జపనీస్ పీపుల్ కదా కిడ్నాప్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే కర్జ్ ఎనర్జీ అనేది జపనీస్ పీపుల్ అనే ఉంటది కాబట్టి. సో అందుకే ఉసామి మీనాతో అంటాడు మనం ఈ విషయము ఎవరికి తెలియకూడదు మనం ఈ విషయం సీక్రెట్ గా ఉంచాలి అండ్ ఆల్సో మనం ఏలియన్స్ కి కూడా చెప్దాము ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అండ్ ఆల్సో వాళ్ళతో ఒక ఎన్డీఏ కూడా సైన్ చేపిద్దాము అని ఉసామి అంటాడు. అండ్ ఎన్డీఏ అంటే ఏంటి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనమాట. బట్ గైస్ అప్పుడే మీనాగాడు ఉసామితో అంటాడు మనం ఒక పొలిటికల్ మ్యారేజ్ చేద్దాం బిట్వీన్ ద జపనీస్ అండ్ సిమిరెన్స్ అని అండ్ దాంతో ఉసామి గాడు వాడితో అంటాడు మనం ఏమి పాతకాలంలో లేమ్రా అని. అండ్ గైస్ అప్పుడే యూకా మీనాగాడికి కాల్ చేస్తుంది అండ్ అంటది మేము తాకయాకి ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాం ఫర్ ద డిన్నర్ పార్టీ సో అందుకే మాకు ఆక్టోపస్ కావాలని యూకా అంటది. అండ్ దాంతో ఉసామి గాడు సురుగి అండ్ మారుని ఒకరి దగ్గరికి పంపిస్తాడు ఫర్ ద ఆక్టోపస్. అండ్ వేరే సైడ్ మనం యూకాని చూస్తాం అతను మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటది. తను మెడిసిన్స్ ఎందుకు వేసుకుంటుందో మీకు తెలుసు కదా గైస్ ఎందుకంటే తనకి బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది కాబట్టి సో అందుకే తను మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటది. అండ్ డాక్టర్ చెప్తాడనమాట యూకా ఇంకా 6 months లో పోతుంది అని. అండ్ యూకాతో పాటు ఇక్కడే క్రాస్ గడ్ కూడా ఉంటాడు అండ్ వాడు యూకాని అడుగుతాడు నువ్వు ఈ విషయం గురించి మీ అన్న సురుగికి ఎందుకు చెప్పలేదు అని. అండ్ దాంతో యూకా అంటది నాకు చెప్పాలని లేదు ఎందుకంటే నాకు ఏమీ స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు నా లాస్ట్ డే కూడా నాకు నార్మల్ డే లాగానే ఉండాలి అని యూకా అంటది. అండ్ క్రాస్ గడు అర్థం చేసుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం సురుగి అండ్ మారుగని చూస్తాం అండ్ వాళ్ళిద్దరు ఆక్టోపస్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు అండ్ అప్పుడే మనకి తెలిసింది దట్ ఈ సిమిరెన్స్ లో ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళల్లో వారియర్స్ ఎవరు లేరని ఎందుకంటే వాళ్ళు కర్జ్ ఎనర్జీని యూజ్ చేయలేరు కాబట్టి. బట్ తీసుకుంటే విమెన్ కెన్ యూజ్ కర్జ్ ఎనర్జీ బట్ వాళ్ళల్లో వారియర్స్ ఉన్నారా లేదా అనేది మారుగాడికి తెలియదంట. అండ్ అప్పుడే మారుగాడు కొంచెం సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఏలియన్ ఫీమేల్స్ ని వీళ్ళు షిప్ లోనే ఉంచేస్తున్నారు అనమాట బయటికి రానియకుండా వాళ్ళ సేఫ్టీ కోసమే. బట్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళు బయటికి రాబోతున్నారనమాట ఫర్ ద డిన్నర్ పార్టీ. బట్ స్టిల్ మారుగాడు గిల్ట్ గా ఫీల్ అవుతుంటాడు వాళ్ళని ఇన్ని రోజులు బయటికి రానిలేదు అని. అండ్ సురోగి అండర్స్టాండ్స్ దిస్ వెరీ వెల్. అండ్ తర్వాత మనం డిన్నర్ పార్టీని చూస్తాం అండ్ ఏలియన్ ఫీమేల్స్ కి ఎర్త్ యొక్క ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ గైస్ మీకు గుర్తుంటే డబరా డూర్ అని ఎందుకు లేపేసిండు తన చెల్లి కోసం కదా అని యాక్చువల్గా అయితే తీసుకుంటే వాళ్ళు ఒక కర్స్ పెడతారు అనమాట డబ్రా వాళ్ళ చెల్లి మీద. అలా కర్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది డబ్రా పోయినప్పుడు ఆర్ లేదా డబ్రా తీసుకుంటే వాళ్ళని బిట్రీ చేసినప్పుడు అప్పుడు కర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది అనమాట. బట్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు డబ్రా ఆల్రెడీ తీసుకుంటే వాళ్ళని బిట్రీ చేసి మారు వాళ్ళతో ఎర్త్కి వచ్చేసిండు కదా బట్ అయినా సరే కర్స్ ఎందుకు యాక్టివేట్ అవ్వలేదని మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ గైస్ వీళ్ళు ఆ టెక్నిక్ ఒక రేంజ్ లో నుంచి బయటికి వచ్చేసినారు కదా సో అందుకే కర్స్ యాక్టివేట్ అవ్వలేదని వీళ్ళు అనుకుంటారు. అండ్ వీళ్ళు ఉసామిని అడుగుతారు మీరు మాకు ఈ విషయంలో హెల్ప్ చేయగలరా అని. అండ్ గైస్ ఉసామి వీళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు ఎందుకంటే హెల్ప్ చేస్తే వీళ్ళు అనుకుంటారు కదా మనల్లో మంచులు అని సో అందుకే ఉసామి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. అండ్ గైస్ ఉసామి దగ్గర ఒక ఐడియా కూడా ఉంటుంది అండ్ ఆ ఐడియా ఏంటి తను బ్లాక్ రోప్ ని వెతకాలని అనుకుంటాడు అనమాట. బట్ గైస్ మీకు గుర్తుంటే మన కోచ్ వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసిండు కదా బట్ అయినా సరే ఉసామి డబ్రాతో అంటాడు మనకి ఆ బ్లాక్ రోప్ దొరికితే మనం అప్పుడు మీ చెల్లి మీద ఉన్న కర్స్ ని తీసేయచ్చు అని ఉసామి డబ్రాతో అంటాడు. అండ్ దాంతో డబ్రా అంటాడు నువ్వు నిజంగానే అట్లా చేయగలవా అని. అండ్ దాంతో ఉసామి అంటాడు నేనేమీ ప్రామిస్ చేయలేను ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ టూల్ కాబట్టి అని ఉసామి అంటాడు. అండ్ దాంతో డబ్రా రిక్వెస్ట్ చేస్తాడు అనమాట ప్లీజ్ అని. అండ్ దాంతో ఉసామి అంటాడు విల్ డూ అవర్ బెస్ట్ అని. అండ్ గ్యాస్ తర్వాత డబ్రా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ గ్యాస్ ఎప్పుడైతే డబ్రాకి ఈ డిన్నర్ పార్టీ యొక్క షెఫ్ కనిపిస్తుంది అండ్ అట్లా వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అని అంతా పడిపోతారు ఇంకా లవ్ లో. అండ్ గ్యాస్ ఇదంతా ఉసామి చూస్తూ ఉంటాడు అతను మీనాతో అంటాడు నువ్వు అన్నట్టు అవ్వచ్చురా అని అంటే పెళ్ళి అనమాట బిట్వీన్ ద జపనీస్ అండ్ ద ఏలియన్స్. అండ్ గ్యాస్ వేరే సైడ్ మనం వీళ్ళ స్పేస్ షిప్ లో ఒక ఓల్డ్ మ్యాన్ ని చూస్తాం అతని పేరు బోరో అనమాట. అండ్ గైస్ బోరో ఒక థర్డ్ ఐ నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అండ్ గైస్ మీకు గుర్తుంటే సిమిరెన్స్ వాళ్ళ థర్డ్ ఐతో ఎప్పుడు ఏడుస్తారు పుట్టినప్పుడు పోయినప్పుడు అండ్ కైలెన్స్ పోయినప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ థర్డ్ ఐతో ఏడుస్తారు అనమాట.
అండ్ కళ్యాణ్స్ అనేవి వీళ్ళకి డివైన్ క్రియేచర్స్ అనమాట. అండ్ ఇప్పుడు బోరో ఓస్కి అనే వాడికి చెప్తుంటాడు దట్ జపనీస్ పీపుల్ కళ్యాణ్స్ ని లేపేస్తున్నారు, అది కూడా బ్రూటలీ అని. బట్ గైస్ అవి కళ్యాణ్స్ కావు, అవి కర్జ్ స్పిరిట్స్ అనమాట. అండ్ తర్వాత జాబలామా అండ్ క్రాస్ మన ఉసామిని ఇదే విషయము అడుగుతారు, మీరు కళ్యాణ్స్ ని లేపేస్తున్నారు అని. అండ్ దాంతో ఉసామి వాళ్ళతో అంటాడు, మీ డివైన్ క్రియేచర్స్ ఎర్త్ లో ఏమీ లేవు, వాటిని లేపడానికి మీకు ఏదో మిస్ అండర్స్టాండింగ్ అయినట్టుంది అని ఉసామి వాళ్ళతో అంటాడు. బట్ జాబలామా అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే, బట్ బోరో చూసాడు మీరు కళ్యాణ్స్ ని లేపేయడము, అది కూడా టోక్యో అనే ఏరియాలో. అతను థర్డ్ ఐలాండ్ నుంచి కన్నెలు కూడా వచ్చినాయి అని జాబలామా అంటాడు. అండ్ టోక్యో అని వినంగానే ఉసామి చాలా షాక్ అయిపోతాడు, ఎందుకో తెలుసదాకండి. అండ్ వీరేసుడు మనం సురుగి యూకా అండ్ మారుని చూస్తాం. అండ్ వీళ్ళు ముగ్గురు ఒక మిషన్ చేయడానికి పోతారు. అండ్ వీళ్ళు ముగ్గురు కర్జ్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే యూకా అంటే కర్జ్ స్పిరిట్స్ ఓన్లీ టోక్యోలో మాత్రమే మేనిఫెస్ట్ అవుతాయని, బట్ అది యాక్చువల్గా అయితే అబద్ధం అనమాట. ఎందుకంటే కల్లింగ్ గేమ్స్ వల్ల గవర్నమెంట్ చెప్పాల్సి వచ్చిందనమాట అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కర్జ్ స్పిరిట్స్ టు ద వరల్డ్. బట్ పీపుల్ అందరూ వర్రీ అవ్వదు కాబట్టి అందుకే వాళ్ళు మళ్ళీ అంటారు దట్ కర్జ్ స్పిరిట్స్ ఓన్లీ టోక్యోలోనే ఉంటాయి అని. బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు అబద్ధం చెప్తారు అనమాట. ఆ తర్వాత మనకి తెలుస్తుంది వీళ్ళ మిషన్ ఏంటి అని. అండ్ వీళ్ళ మిషన్ ఏంటి, టు మెయింటైన్ ద చామ్స్ దట్ ప్రొటెక్ట్స్ క్యోటో. అంటే గైస్ ఈ చామ్స్ బ్యారియర్ లాగా పనిచేస్తాయి అనమాట కర్జ్ స్పిరిట్స్ ని బయటికి వెళ్ళనీయకుండా. అండ్ క్యోటోలో ఉన్నట్టే వేరే ఏరియాస్ లో కూడా ఉంటాయి అనమాట ఇవి. అండ్ ఆల్సో గైస్ కొంతమంది సోర్సర్స్ అప్పుడప్పుడు టోక్యోకి వెళ్ళి కర్జ్ స్పిరిట్స్ ని లేపేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ చాలా కర్జ్ స్పిరిట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ గైస్ ఇప్పుడు టోక్యో ఎట్లుందో మీరే చూడండి. అండ్ ఇట్లా ఎవరి వల్ల అయింది, కెంజాకు వల్ల. కల్లింగ్ గేమ్స్ లో కెంజాకు చాలా కర్జ్ స్పిరిట్స్ ని వదిలేసిండు కదా, అందుకే ఇప్పుడు టోక్యోలో చాలా కర్జ్ స్పిరిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవి ఇంకా ఎక్కువ అయిపోద్ది కాబట్టి అందుకే జూచు సోసరస్ వాటిని ఎప్పటికప్పుడు లేపేస్తుంటారు, అవి టోక్యోలో నుంచి బయటికి రావద్దు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా అయిపోయి. అండ్ గైస్ వీరేసుడు మనం ఇద్దరిని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు టోక్యోకి పోతారు అండ్ కర్జ్ స్పిరిట్స్ ని లేపేస్తుంటారు. అండ్ గైస్ వీడిని గుర్తుపెట్టుకోండి, వీడి పేరు యాకుమార్ అనమాట. అండ్ వీడికి ఏలియన్స్ అంటే ఇష్టం లేదనమాట. అండ్ తర్వాత వీళ్ళిద్దరు ఒక బిల్డింగ్ లోకి పోతారు. అండ్ అక్కడ వీళ్ళకి ఓస్కి గాడు కనిపిస్తాడు, హూ ఈస్ టాకింగ్ టు ఏ కర్జ్ స్పిరిట్. అండ్ గైస్ వీరేసుడు మనం ఉసామి, మీనో, క్రాస్ అండ్ జాబాలమనే చూస్తాం. అండ్ వీళ్ళు నలుగురు టోక్యోకి వస్తూ ఉంటారు. బట్ గైస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి యాకుమార్ గాడు ఆ కర్జ్ స్పిరిట్ ని లేపేస్తాడు. బట్ ఏలియన్స్ ఏమని అనుకుంటారు, వీడు కళ్యాణి లేపేసిందని వాళ్ళు అనుకుంటారు. అండ్ దాంతో ఇక్కడికి చాలా మంది ఏలియన్స్ వచ్చేస్తారు. అండ్ యాకుమార్ గాడు వాళ్ళతో ఫైట్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడక్కడికి మన ఉసామి వచ్చేస్తాడు. అందరం అందరినీ ఆపేస్తాడు తన కర్జ్ స్పీచ్ తో. ఆ తర్వాత ఉసామి యాకుమార్ గారితో అంటాడు, నేను నీకు చెప్పినా కదరా ఆగమని కొంచెంసేపు, బట్ అయినా సరే నువ్వు నా మాట వినకుండా ఎందుకు కర్జ్ స్పిరిట్ ని లేపేసినావు అని ఉసామి యాకుమార్ గారితో అంటాడు. బట్ యాకుమార్ గాడు అంటాడు ఉసామితో, కర్జ్ స్పిరిట్స్ ని లేపేయకుండా ఇంకేం చేయాలి అని. అండ్ దాంతో ఉసామి వాడితో అంటాడు, నువ్వు నా మాట విని ఆగిపోవాల్సింది, ఎందుకంటే కర్జ్ స్పిరిట్స్ అండ్ కళ్యాణ్స్ ఆర్ ప్రాక్టికల్లీ సేమ్ అని ఉసామి అంటాడు యాకుమార్ గారితో. సో ఎట్లయితే ఉసామి యాకుమార్ గారికి చెప్తుండో సేమ్ అట్లనే క్రాస్ గాడు ఓసికి అండ్ మిగతా ఐలాండ్స్ కి చెప్తుంటాడు దట్ కర్జ్ స్పిరిట్స్ అండ్ కళ్యాణ్స్ ఆర్ నాట్ సేమ్ అని. బట్ ఓస్కి గాడు ఒప్పుకోడు. అండ్ వాడు అంటాడు, నా థర్డ్ అయినా చూడు దాంట్లో నుంచి కన్నీళ్ళు రావడం ఆగట్లేదు అంటే అవి నిజంగానే కళ్యాణ్సే అని ఓస్కి గాడు అంటాడు. బట్ క్రాస్ గాడు అంటాడు, అవి కళ్యాణ్స్ కావురా, కావాలంటే చూడు అవి పోయినాక మాయమైపోతున్నాయి. అండ్ కర్జ్ స్పిరిట్స్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయో నీకు తెలుసా, జపనీస్ పీపుల్ అన్కాన్షియస్లీ వాళ్ళ కర్జ్ ఎనర్జీని లీక్ చేస్తారు, అట్లా కర్జ్ స్పిరిట్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయి. సో అందుకే ఇక్కడ ఉన్నవి కళ్యాణ్స్ కావు, అవి కర్జ్ స్పిరిట్స్ అని క్రాస్ గాడు ఓస్కి గాడికి చెప్తుంటాడు. బట్ ఇంత చెప్పినాక కూడా ఓస్కి గాడు మళ్ళీ అంటాడు, అవి కళ్యాణ్సే, వాటి మాటలు నీకు వినిపించట్లేదా, దే ఆర్ కాలింగ్ ఫర్ అస్ అని ఓస్కి గాడు అంటుంటాడు. బట్ ఈసారి క్రాస్ గాడు అంటాడు, అవి కళ్యాణ్స్ కావరా, ప్లీజ్ కామ్ డౌన్ అని క్రాస్ గాడు అంటాడు. అండ్ ఇట్లా అందరూ కామ్ డౌన్ అయిపోతారు. అండ్ తర్వాత ఉసామి ఏమో జబలామకి సారీ అని చెప్తుంటాడు ఈ కర్జ్డ్ స్పిరిట్స్ గురించి వీళ్ళకి ముందు చెప్పనందుకు. అండ్ జబలామ కూడా ఉసామికి సారీ అని చెప్తుంటాడు, పర్మిషన్ లేకుండా మా వాళ్ళు టోక్యోకి వచ్చేసినందుకు అని. సో ఇట్లా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. అండ్ వీళ్ళందరూ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే క్రాస్ గాడు వాడి పాకెట్ లో నుంచి ఏమో బయటకి తీస్తుంటాడు. బట్ గైస్ యాకుమార్ గాడు ఇంకేమనుకుంటాడు. బట్ అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం సిరోగి, యూకా అండ్ మారుని చూస్తాం. అండ్ మారుగాడు వాళ్ళిద్దరిని అడుగుతాడు, మీరు ఇట్లా ఒక్కొక్క లొకేషన్ కి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది కదా, సో అందుకే మీరు త్వరగా రీచ్ అయ్యే లొకేషన్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా ఫర్ ద బ్యారియర్స్ అని మారుగాడు వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటాడు. అండ్ దాంతో వాళ్ళిద్దరు అంటారు, మా దగ్గర ఎక్కువ మంది సోర్సర్స్ లేరు కాబట్టి అందుకే మాకు ఎక్కువ టైం పడుతుంది, బట్ తర్వాత మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎక్కువ టైం పట్టదులే అని వాళ్ళిద్దరూ మారుగాడుతో అంటారు. అండ్ దాంతో మారుగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, త్వరలో మనం అందరం కలిసి పని చేయొచ్చు అని. అండ్ ఇట్లా వీళ్ళ పని అయిపోద్ది. అండ్ వీళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ గైస్ ఇదే లాస్ట్ టైం అనుకుంటా మారుగాడు యూకా అండ్ సిరోగిని తన ఫ్రెండ్స్ లాగా చూడడం. ఎందుకు ఇట్లా అన్నాడో తెలుసా గైస్, ఎందుకంటే యాకుమార్ గాడు క్రాస్ ని షూట్ చేసిండు కాబట్టి, అది కూడా 2 సార్లు. అండ్ దీంతో ఉసామి యాకుమార్ గాడిని తిడతాడు, ఎందుకు ఇట్లా చేసినవరా అని. అండ్ దాంతో యాకుమార్ గాడు అంటాడు, క్రాస్ తన వెపన్ తీసి మన మీద అటాక్ చేద్దామని అనుకుంటూ అందుకే నేను అట్లా చేశాను అని యాకుమార్ గాడు అంటాడు. అండ్ గైస్ దీంతో హ్యూమన్స్ అండ్ ఏలియన్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. బట్ గైస్ అప్పుడక్కడికి ఒక
ఒకడు వస్తాడు అండ్ అంటాడు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని. అండ్ గైస్ దాంతో అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ ఇక్కడికి వచ్చింది ఎవరో తెలుసా, డబరా అనమాట. అండ్ తర్వాత మనం మారుని చూస్తాం. అతనికి తెలుస్తుంది దట్ క్రాస్ మైట్ నాట్ మేక్ ఇట్ అని. అండ్ తర్వాత ఓస్కి వాళ్ళు మారుకి చెప్తుంటారు ఇట్లా ఎట్లా అయిందని. అండ్ గైస్ వేరే సైడ్ మనం సురోగిని చూస్తాం. అండ్ తనకి ఒక అమ్మాయి చెప్తుంటది దట్ యాకుమారు అండ్ ఉసామి ఇద్దరు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు అని. అండ్ ఈ అమ్మాయి ఆర్సిటీని యూజ్ చేయగలదనమాట. బట్ అయినా సరే తిన ఆర్సిటీ అంతగానం స్ట్రాంగ్ కాదనమాట టు హీల్ ఉసామి. అండ్ ఆల్సో గైస్ మీరు గమనించినారా, ఏలియన్స్ కి ఆర్సిటీ యూజ్ చేయడం రాదు. ఒకవేళ వాళ్ళకి వచ్చుంటే ఆర్సిటీ యూజ్ చేయడము, క్రాస్ గాడు ఆర్సిటీని యూజ్ చేసుకుని హీల్ అయ్యేవాడు కదా వాడు ఇంజర్డ్ అవ్వగానే. బట్ వాడు అట్లా చేయలేదు, అంటే వాడికి ఆర్సిటీ యూజ్ చేయడం రాదనమాట. అండ్ మేబీ డబరాకి కూడా రాదనుకుంటా ఆర్సిటీ యూజ్ చేయడము. అండ్ ఒకవేళ ఇది నిజం అయితే సుక్రనే స్ట్రాంగ్ అనమాట డబరా కాడి కన్నా. అండ్ తర్వాత ఆ హీలర్ మాటలు విన్నాక సురోగి అంటాడు అట్లెట్లా పాసిబుల్, ఉసామి ఒక గ్రేడ్ 1 సోర్సరర్ కదా అని సురోగి అంటాడు. బట్ గైస్ అప్పటికి ఒక అమ్మాయి వస్తుంది. అండ్ తన పేరు మియాగుని అనమాట. అండ్ తను అంటది నేను కూడా ఒక గ్రేడ్ 1 సోర్సరర్నే, బట్ ఒకవేళ నేను అట్లాంటి ఎనిమిని ఫేస్ చేస్తే నేను పారిపోతా ఫైట్ చేసే బదులు. అండ్ ఉసామి ఫేస్ చేసిన ఎనిమి యొక్క పవర్ ని మనము మెజర్ చేయలేము బై ద సోర్సరర్ ర్యాంకింగ్ సిస్టమ్, హీఈస్ ఎ వాకింగ్ కెలామిటీ అని మియాగుని అంటది. అండ్ గైస్ మియాగుని ఎవరి గురించి చెప్తుందో తెలుసా, డబరా గురించి. అండ్ గైస్ అప్పుడే మనకి చూపిస్తారు ఆ రోజు అసలు ఏమైంది అని. అండ్ డబరా రావడంతో ఉసామి అందరితో అంటాడు ఎవరు కదలకండి అని. అండ్ గైస్ దాంతో యాకుమార్ గాడు అనుకుంటాడు ఉసామి నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, డబరా గడి ప్రెజెన్స్ లో అసలు ఎవరైనా కదలగలరా అని యాకుమార్ గాడు అనుకుంటాడు. అండ్ తర్వాత డబరా క్రాస్ ని చూస్తాడు. అండ్ ఓస్కి వాళ్ళని అడుగుతాడు ఏమైంది అని. అండ్ దాంతో ఓస్కి గాడు డబరాకి చెప్తాడు ఏమైందో అని. బట్ గైస్ అప్పుడే యాకుమార్ గాడు అంటాడు అవి కర్జ్ స్పిరిట్స్ కళ్యాణ్స్ కావు అని. అండ్ గైస్ అప్పుడే డబరా గాడు యాకుమార్ గాడిని అడుగుతాడు నువ్వైనా క్రాస్ ని షూట్ చేసింది అని. అండ్ దాంతో యాకుమార్ గాడు ఆఫ్ కోర్స్ చాలా భయపడిపోతాడు. అండ్ డబరా యాకుమార్ గాడిని లేపక ముందే ఉసామి తన కర్జ్ స్పీచ్ ని యూజ్ చేస్తాడు. అండ్ డబరా అండ్ అంటాడు డోంట్ మూవ్ అని. బట్ గైస్ డబరా అసలు ఎఫెక్ట్ అవ్వడు బై ఉసామిస్ కర్జ్ స్పీచ్. అండ్ గైస్ అప్పుడే డబరా యాకుమార్ గాడి చేతి వేస్తాడు, అది కూడా చాలా స్పీడ్ గా. అండ్ గైస్ ఉసామి యొక్క కర్జ్ స్పీచ్ వల్ల ఉసామి ఎఫెక్ట్ అయిపోతాడు, ఎందుకంటే ఆబ్వియస్లీ డబరా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఉసామి కన్నా. బట్ గైస్ ఉసామి స్మార్ట్ కదా, సో అందుకే తను డబరాతో అంటాడు ప్లీజ్ మమ్మల్ని క్షమించు, వీఆర్ ట్రూలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్ టు క్రాస్, మాకు ఒక ఛాన్స్ ఇవ్వు, మేము క్రాస్ ని బ్రతికించగలము అని ఉసామి డబరాతో అంటాడు. బట్ డబరా అంటాడు క్రాస్ సర్వైవ్ అవ్వడు అండ్ మీరు తనని హీల్ చేయలేరు అని చెప్పి డబరా లెక్క పెడతాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారా అని. అండ్ 13 మెంబర్స్ ఉంటారు అనమాట ఇక్కడ. అండ్ దాంతో డబరా అంటాడు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ క్రాస్ లైఫ్ నేను మీ అందరినీ లేపేస్తాను అని. అండ్ గైస్ డబరా ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు, తను చెప్పకుండానే డైరెక్ట్ గా అందరినీ లేపేయచ్చు. బట్ అయినా సరే డబరా చెప్పాడు. అండ్ దాంతో ఉసామి డబరాతో అంటాడు వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఒక్కనే లేపేయని. అండ్ గైస్ ఉసామి యొక్క డెడికేషన్ చూసి డబరాకి తన ఫ్రెండ్ డూరానే గుర్తొస్తాడు, ఎందుకంటే డూరా కూడా ఇట్లనే ఉండేవాడు కాబట్టి. సో అందుకే డబరా ఎవరిని లేపేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ డబరా వెళ్ళిపోవడంతో ఉసామి అన్కాన్షియస్ అయిపోయి అక్కడే పడిపోతాడు. అండ్ గైస్ తర్వాత జబలామా జపనీస్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తాడు అనమాట ఏమని, టోక్యోలో వీళ్ళు కర్జ్ స్పిరిట్స్ ని లేపేస్తున్నారు కదా, సో వాటిని ఆపమని జబలామా రిక్వెస్ట్ చేస్తాడు, ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా అవి కళ్యాణ్స్ అని. బట్ ఆఫ్ కోర్స్ అట్లా వీళ్ళు ఆపలేరు, ఎందుకంటే గైస్ వీళ్ళు టోక్యోలో ఉన్న కర్జ్ స్పిరిట్స్ ని లేపకపోతే అవి టోక్యోలో నుంచి బయటికి వచ్చేస్తాయి కదా. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు బ్యారియర్స్ ఉన్నాయి కదా అవి కర్జ్ స్పిరిట్స్ ని బయటికి రానికుండా ఆపవా అని. అండ్ యా ఆపగలవు బ్యారియర్స్ కర్జ్ స్పిరిట్స్ ని బయటికి రానికుండా. బట్ గైస్ వీళ్ళు బ్యారియర్స్ యొక్క రేంజ్ పెంచేసినారు అనమాట, సో అందుకే బ్యారియర్స్ యొక్క ఎఫెక్టివ్ తగ్గిపోయింది అనమాట. అండ్ దాని వల్ల లో గ్రేడ్ కర్జ్ స్పిరిట్స్ అయితే బయటికి రాలేవు కానీ, బట్ సెకండ్ గ్రేడ్ ఆర్ లేదా ఫస్ట్ గ్రేడ్ కర్జ్ స్పిరిట్స్ అయితే బయటికి వచ్చేయగలవు అనమాట బ్యారియర్ ని దాటుకొని. సో అందుకే వీళ్ళు కర్జ్ స్పిరిట్స్ ని లేపేస్తూ ఉండాలి. అండ్ ఈ విషయం గురించి హైరప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఒకడు ఆర్సిటీ యూజ్ చేయగలిగే అమ్మాయిని అడుగుతాడు నువ్వు క్రాస్ ని హీల్ చేయలేవా అని. అండ్ దానికి అమ్మాయి అంటది నేను హీల్ చేయగలను, బట్ క్రాస్ కి ఏదైనా సిమిలర్ అండ్ స్పెసిఫిక్ బాడీ పార్ట్ ఇంజూర్ అయి ఉంటే అప్పుడు తనని నేను హీల్ చేయలేను. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నప్పుడు క్రాస్ పోతే మనకి ఇంకా దూలు తీరిపోద్ది. అండ్ ఈవంతా నేను క్రాస్ ని హీల్ చేసినా సరే అతని బ్రతికించినా సరే ఆ కర్జ్ స్పిరిట్స్ యొక్క ప్రాబ్లమ్ ఇంకా ఉంటది కదా అని ఆ అమ్మాయి అంటది. అండ్ గైస్ దీంతో వీళ్ళు 1 మంత్ ఆపేసారు, అంటే టోక్యోకి పోరు అండ్ కర్జ్ స్పిరిట్స్ ని లేపారు ఫర్ 1 మంత్. బట్ 1 మంత్ అయిపోయిన తర్వాత వీళ్ళు రాత్రిపూట పోతారు టోక్యోకి కర్జ్ స్పిరిట్స్ ని లేపడానికి, సో దట్ సిమిరెన్స్ కి తెలియదు కాబట్టి. బట్ ఆఫ్ కోర్స్ సిమిరెన్స్ కి తెలిసిపోద్ది, ఎందుకంటే వాళ్ళ థర్డ్ ఐ నుంచి కన్నీళ్లు వస్తాయి కాబట్టి. అండ్ గైస్ దీంతో సిమిరెన్స్ జపనీస్ వాళ్ళతో అంటారు మీరు ఆపట్లేదు కర్జ్ స్పిరిట్స్ ని లేపేయడము, ఈవంతా మేము ఆపమని చెప్పినా సరే, సో అందుకే మీరు టోక్యోని మాకు ఇచ్చేయండి, టోక్యో ఇంకా మా దేశం అయిపోద్ది అండ్ మేము న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం టోక్యోలో. అండ్ ఒకవేళ మీరు ఈ రిక్వెస్ట్ కి ఒప్పుకోకపోతే మనం ఈ ప్రాబ్లమ్ ని దేశకుంట స్టైల్ డ్యూల్ తో సాల్వ్ చేసుకుందాము అని సిమిరెన్స్ అంటారు. అండ్ గైస్ దేశకుంట స్టైల్ డ్యూల్ ఏంటో మీకు తెలుసు కదా, ఏలియన్ సైడ్ నుంచి ఒకరు వస్తారు అండ్ హ్యూమన్ సైడ్ నుంచి ఒకరు వస్తారు టు ఫైట్. అండ్ ఈ ఫైట్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత మనం హైరప్స్ ఒక మీటింగ్ చూస్తాం. అండ్ కొంతమంది ఏమో అంటారు టోక్యోని వాళ్ళకి ఇచ్చేదేమో అని, బట్ అట్లా వీళ్ళు ఇచ్చేలేరు అనమాట టోక్యోని, ఎందుకంటే అప్పుడు కర్జ్ స్పిరిట్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి కదా ఫ్రమ్
ఫ్రమ్ టోక్యో. సో అందుకే వీళ్ళు డ్యూలే చేద్దామని అనుకుంటారు. బట్ గైస్ వీళ్ళకి యూజీ ఇంకా దొరకలేదు అండ్ యూజీ ఎక్కడ ఉన్నాడో కూడా వీళ్ళకి తెలియదు అనమాట. అండ్ గైస్ అప్పుడే మనం నోబరాని చూస్తాం అండ్ ఆఫ్ కోర్స్ తను ఓల్డ్ అయిపోయింది అండ్ ఇది ఒక రికార్డింగ్ అనమాట. అండ్ దీంట్లో సోసరస్ నోబరాని అడుగుతారు మీకు యూజీ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని. అండ్ దాంతో నోబరా అంటే నేను లాస్ట్ టైం యూజీని హానా ఒక ఫ్యూనరల్ లో చూశాను అండ్ అప్పుడు యూజీ నాకు చెప్పాడు నేను ఇంకా ఎవరి ఫ్యూనరల్స్ కి రాను అని. ఎందుకంటే అఫ్ కోర్స్ యూజీకి బాధగా ఉంటది కదా తన ఫ్రెండ్స్ అందరూ పోతున్నారు అండ్ తనేమో పోలేకపోతున్నాడు అని. అండ్ గైస్ యూజీ అసలు ఓల్డ్ అవ్వలేదు అనమాట. తను ఇంకా అట్లనే ఉన్నాడు తన ప్రైమ్ లో అనమాట. అండ్ గైస్ చెప్పాలంటే యూజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అవ్వలేడు అనమాట. బట్ గైస్ మీకు గుర్తుంటే యూజీ వాళ్ళ తాత తనతో అంటాడు కదా నువ్వు నాలాగా ఒంటరిగా పోకు, నువ్వు పోయేటప్పుడు నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉండాలి అని వాళ్ళ తాత అంటాడు కదా యూజీతో. బట్ ఇప్పుడు అసలు యూజీ ఏజ్ అవ్వలేకపోతున్నాడు కదా. అండ్ తర్వాత నోబరా అంటది నాకు కూడా తెలీదు యూజీ ఎక్కడ ఉన్నాడని, బట్ ఒకవేళ మీకు యూజీ దొరికితే తనకి చెప్పండి నేను ఇట్లా అన్నాను అని. అండ్ తను ఏమైనా అంటది డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ ఈడియట్ అని నోబరా అంటది. అండ్ ఇట్లా రికార్డింగ్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ యూజీ తన ప్రైమ్ లో ఉన్నాడంటే తను డిఫీట్ చేయగలరు కదా డబురాని. బట్ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీ దొరకట్లే కదా. అండ్ దీంతో వీళ్ళ సెకండ్ స్ట్రాంగెస్ట్ సోసరర్ ని పంపిలని అనుకుంటారు డబురాతో ఫైట్ చేయడానికి. అండ్ గైస్ వీళ్ళు ఎవరిని పంపిలని అనుకుంటారు తెలుసా, యూకాని పంపిలని అనుకుంటారు డబురాతో ఫైట్ చేయడానికి. అండ్ యూకా ఒప్పేసుకుంటది కూడా టు ఫైట్. అండ్ ఆల్సో గైస్ యూకా వీళ్ళకి చెప్పేస్తుంది కూడా తనకి క్యాన్సర్ ఉందని. సో అందుకే వీళ్ళు యూకాని పంపిలని అనుకుంటారు తను ఎలాగపోతుంది అని. బట్ మీనోకి ఇష్టం లేదనమాట యూకాని పంపించడం టు ఫైట్. సో అందుకే మీనో వేరొక సొల్యూషన్ ఆలోచిస్తాడు. అండ్ అదేంటి జపనీస్ అండ్ అమెరికన్ ఫోర్సెస్ ని పంపించడము టు ఫైట్ విత్ డబురా. బట్ వాళ్ళని పంపిస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా గైస్, వాళ్ళే పోతారు కదా. అండ్ దాంతో మీనో అంటాడు వాట్ అబౌట్ న్యూక్లియర్ పవర్ అని. బట్ గైస్ ఏ కంట్రీ కూడా ముందుకు రావట్లే అనమాట జపాన్ మీద వాళ్ళ న్యూక్లియర్ ని వేయడానికి, ఎందుకో మీకు తెలుసు కదా. బట్ గైస్ వీళ్ళ దగ్గర మెటీరియల్స్ అండ్ వేరే థింగ్స్ ఉన్నాయన్నమాట న్యూక్లియర్ మిసైల్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి. అందుకే యుఎన్ వీళ్ళతో అంటది మీరే క్రియేట్ చేసుకొని మీరే యూజ్ చేసుకోండి, వేరే కంట్రీస్ యొక్క హెల్ప్ మీకు ఎందుకు అని యుఎన్ వీళ్ళతో అంటది. అంటే ఎవరు కూడా జపాన్ కి హెల్ప్ చేయడానికి రావట్లేదు అనమాట, ఓన్లీ యూకా మాత్రమే ఫైట్ చేయగలదు ఇప్పుడు. అండ్ యూకా ప్రిపేర్ కూడా అవుతుంటది టు ఫైట్ విత్ డబురా. అండ్ వేరే సైడ్ మనం మారుని చూసాం. అండ్ తను అనుకుంటూ ఉంటాడు నేను ఎందుకు దూరం అయిపోయాను క్రాస్ కి, అండ్ తనతో ఎందుకు మాట్లాడలేకపోయాను ఇన్ని రోజులు అని మారు అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దాంట్లో మారు చేతిలో ఒక స్టోన్ ఉంటుంది. అండ్ అప్పుడే క్రాస్ మారుకి చెప్తాడు ఈ స్టోన్ ని మళ్ళీ పిలుస్తారని. అండ్ మారుకు తెలుసు ఇదొక స్పెషల్ స్టోన్ విచ్ కెన్ కన్వర్ట్ కర్జ్ ఎనర్జీ ఇంటూ అదర్ ఫార్మ్స్. అండ్ ఈ మూల్ వల్లనే ఫైట్ అయింది బిట్వీన్ దేశకుంటే అండ్ సెమరన్స్ అని కూడా మారుకి తెలుసు. బట్ గైస్ మారు ఈ మల్ గురించి క్రాస్ కి చెప్పాడు. తను ఏమనంటాడు క్రాస్ తో ఇదేమి స్పెషల్ స్టోన్ ఏమి కాదు, ఇది ఒక నార్మల్ స్టోనే అని మారు అంటాడు. అండ్ అప్పుడే మారుకి చాలా కోపం వస్తుంది. అండ్ తను విరగొట్టేస్తాడు ఆ మల్ స్టోన్ ని, ఎందుకంటే ఈ స్టోన్ ని కాపాడుతూ వాళ్ళ నాన్న పోయాడు అనమాట. సో అందుకే మారుకి చాలా కోపం వస్తుంటది. ఈ ఆర్డినరీ రాయిని కాపాడడానికి నాన్న పోయాడు అండ్ తన వారే డ్యూటీని అబాండన్ చేసిండు ఈ రాయి కోసమని మారు అంటూ ఉంటాడు. సో దట్ క్రాస్ నమ్మడానికి వాళ్ళ నాన్న ఒక రాయి కోసమే పోయాడు అని. అంటే గైస్ మీకు అర్థమవుతుందా క్రాస్ కాదు ట్రబుల్ మేకర్, ఇక్కడ మారు అనమాట ట్రబుల్ మేకర్. అండ్ ఎట్లాగైతే మారు వాళ్ళ నాన్నకి మల్ స్టోన్ ఒక ఆబ్సెషన్ ఉందో సేమ్ అట్లనే మారుకి కూడా వారియర్ లాగా ఉండాలని ఆబ్సెషన్ ఉందన్నమాట. సో మారు ఒక ఈ ఆబ్సెషన్ వల్ల క్రాస్ హట్ అయ్యాడు అనమాట. సో అందుకే ఇప్పుడు మారు అనుకుంటాడు నాకు మళ్ళొకసారి మాట్లాడాలని ఉంది క్రాస్ తో, అండ్ తనకి సారీ చెప్పాలని ఉంది అని మారు అనుకుంటూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే మనం సురగిని చూస్తాం. అండ్ తను అక్కడికి వచ్చేసాడు. బట్ యాక్చువల్ అయితే సురగి మారు కోసమే వెతుకుతున్నాడు అనమాట. బట్ మారునే సురగిని కనిపెట్టేసిండు విత్ హిస్ కర్జ్ టెక్నిక్. అండ్ గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 1 లో సురగి కిడ్నాప్ అయిపోతాడు కదా. అండ్ అప్పుడు మారు కూడా తన కర్జ్ టెక్నిక్ తో సురగిని కనిపెట్టేస్తాడు కదా. సో సేమ్ అదే కర్జ్ టెక్నిక్ తో వీళ్ళు ఎర్త్ ని కనిపెట్టారు అండ్ ఇక్కడికి రాగలిగినారు. ఎందుకంటే వీళ్ళకి అండ్ హ్యూమన్స్ కి చాలా థింగ్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఆ కర్జ్ టెక్నిక్ వల్లనే మారు అండ్ మిగతా ఏలియన్స్ జపనీస్ మాట్లాడగలుగుతున్నారు అండ్ అర్థం చేసుకోగలుగుతున్నారు. అండ్ ఇదంతా సురోగి ఫిగర్ అవుట్ చేస్తాడు. అండ్ దాంతో మారుగాడు సురోగితో అంటాడు అవును నువ్వు చెప్పింది కరెక్టే అని. అండ్ గైస్ తర్వాత సురోగి మారుతో అంటాడు మీరు జపాన్ ని వదిలేసి వెళ్ళిపోలేరా అని. అండ్ దాంతో మారుగాడు అంటాడు లేదు ఇప్పుడు మా వాళ్ళకి కలియన్స్ దొరికేసినాయి కాబట్టి ఇక్కడ, అందుకే వాళ్ళు జపాన్ ని వదలరు ఇంకా అని మారుగాడు అంటాడు. అండ్ తర్వాత సురోగి మారుతో అంటాడు నువ్వు వినే ఉంటావు కదా డబురాతో నా చెల్లి యూకా ఫైట్ చేయబోతుందని ఇన్ ద డ్యూల్ అని సురోగి అంటాడు. అండ్ దాంతో మారుగాడు అంటాడు నేను ముందు చెప్తున్నా యూకా విన్ అవ్వలేదు ఈ డ్యూల్ లో, సో అందుకే తనని ఫైట్ చేయనీకు అని మారుగాడు సురోగితో అంటాడు. అండ్ దాంతో సురోగి మారుగాడుతో అంటాడు అయితే నువ్వు పోయి ఈ విషయం యూకాకి చెప్పు, యూకా ఒక సిక్నెస్ చాలా స్పీడ్ గా అడ్వాన్స్ అయిపోతుంది డాక్టర్ చెప్పిన దానికన్నా, అండ్ నేను ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు యూకా ఒక సిక్నెస్ ని. అండ్ మారు నీకు తెలుసా మేము బైండింగ్ వావ్ అనే టెక్నిక్ ని యూజ్ చేయగలము అండ్ బైండింగ్ వావ్ వల్ల మా కర్జ్డ్ ఎనర్జీ అండ్ టెక్నిక్స్ బూస్ట్ అయిపోతాయి అని సురగి మారుగాడుతో అంటాడు. బట్ అయినా సరే మారుగాడు అంటాడు ఆ బైండింగ్ వావ్ వల్ల కూడా యూకా డబురాన్ని డిఫీట్ చేయలేదు అని. అండ్ గైస్ ఫిరేసాడు మనం యూకాని చూస్తాం. అతను ప్లేన్ ఎక్కుతూ ఉంటది ఎందుకంటే డబురా దగ్గరికి వెళ్ళడానికి అండ్ వాడితో ఫైట్ చేయడానికి. అండ్ గైస్ యూకా బైండింగ్ వావ్ ని యూజ్ చేసి తను బ్రతికి ఉండొచ్చు అనమాట క్యాన్సర్ వల్ల పోయే బదులు. బట్ అయినా సరే యూకా అట్లా చేయట్లేదు, తను
తను ఫైట్ చేయడానికి వెళ్తుంది డబరాతో. అంటే తనకి ఇది ఒక మంచి కాజ్ లా కనిపిస్తుంది అనమాట. అందుకే తను సాక్రిఫైస్ చేసుకోవాలని అనుకుంటుంది. బట్ అఫ్ కోర్స్ సిరోగికి ఇష్టం లేదనమాట తన చెల్లి పోవడము. తన చెల్లి బ్రతికుండడమే సిరోగికి కావాలి. అందుకే తను మారుతో అంటాడు, ప్లీజ్ మారు, మీ వాళ్ళని తీసుకొని ఎర్త్ ని వదిలేసి వెళ్ళిపోని సిరోగి మారుతో అంటాడు. అండ్ దాంతో మారు కూడా అంటాడు, మా స్పేస్ షిప్ లో 50,000 సిమ్మెరియన్స్ ఉన్నారు. అండ్ అందులో ఎక్కువ మంది ఆడవాళ్ళు అండ్ పిల్లలే ఉన్నారు. అండ్ మాకు 2 years పట్టింది ఎర్త్ ని వెతికి ఇక్కడికి రావడానికి. అండ్ అది కూడా మేము మా కర్స్ టెక్నిక్ ని ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ కి యూజ్ చేసినాకనే మాకు 2 years పట్టింది ఎర్త్ కి రావడానికి. అండ్ అప్పుడే మేము ఒక ల్యాండ్ మీద అడుగు పెట్టగలిగినాము. అండ్ అప్పటి వరకు మా వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి ఉన్నారు, మేము స్పేస్ లోనే తిరుగుతూ ఉండిపోతాము అండ్ తప్పిపోతాము అని. బట్ ఫైనల్లీ మాకు ఎర్త్ దొరికింది. సో అందుకే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము. ఐఎమ్ సారీ సిరోగి, బట్ వీ వోంట్ లీవ్ ఎర్త్. అండ్ సిరోగి, నువ్వు యూకా గురించి మాట్లాడుతున్నావు కదా తను పోతుంది అని, బట్ నువ్వు కళ్యాణ్స్ అండ్ క్రాస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళు పోయినా పర్వాలేదా అని మారుగాడు అంటాడు. అండ్ దాంతో సిరోగి మారుగాడుతో అంటాడు, నేను నీకు ఇందాక చెప్పింది సరిగ్గా అర్థం కాలేదనుకుంటా, అందుకే నేను నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిపోండ్రా మీ అందరూ ఇక్కడ నుంచి అని సిరోగి మారుగాడుతో అంటాడు. అండ్ గైస్ ఒక్కసారి ఈ ప్యానల్ లో చూడండి, వీళ్ళిద్దరు ఏమో ఇక్కడ ఫైట్ చేసుకోబోతున్నారు. అండ్ యూకా ఏమో డబ్రాతో ఫైట్ చేయడానికి వెళ్ళిపోతుంది ప్లేన్ లో. అండ్ గైస్ అప్పుడే మనం టైం లో కొంచెం వెనక్కి వస్తాం. అండ్ అప్పటికి యూకా ఇంకా ప్లేన్ ఎక్కలేదు అనమాట. అండ్ గైస్ ఇప్పుడు యూకాకి ఏమీ సరిగా కనిపించదు. అండ్ తనకి అన్ని బ్లర్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అప్పుడే మీనాగాడు వీల్ చైర్ పట్టుకొస్తాడు యూకా కోసం. అండ్ తర్వాత వీళ్ళు ఇంకా ప్లేన్ ఎక్కేస్తారు. అండ్ అప్పుడే మనం యూకా ఒక మోడల్ లాగా చూస్తాం. తను అనుకుంటది, నాకు మళ్ళీ ఒకసారి పుట్టే అవకాశం వస్తే నేనే సరే అక్కలాగా పుట్టాలని అనుకుంటున్నా సిరోగికి అని యూకా అనుకుంటది. అండ్ గైస్ యూకాకి తెలుసు సిరోగి ఎంత కేరింగ్ గా ఉంటాడని. అండ్ యూకా కూడా అంతే కేరింగ్ గా ఉండాలని అనుకుంటది ఒకవేళ తను అక్కలాగా పుడితే సిరోగికి. అండ్ ఆల్సో యూకా ఒకవేళ అక్కలాగా పుడితే తను ఎట్లుంటదో కూడా తను ఇమాజిన్ చేసుకుంటది. అండ్ తర్వాత యూకాకి ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అండ్ దాంట్లో యూకా ఒక కర్స్ స్పిరిట్ ని అండర్ ఎస్టిమేట్ చేసేది అనమాట. అండ్ దాని వల్ల తన ఫ్రెండ్ పోయాడు అనమాట. బట్ సిరోగి వాళ్ళిద్దరిని కాపాడేస్తాడు. అండ్ సిరోగి యూకాని అసలు బ్లేమ్ చేయడు. అండ్ అప్పుడే యూకాకి అర్థమైపోద్ది అనమాట సిరోగి ఎంత కైండ్ అని. అండ్ తను ఎప్పుడు తన చెల్లిని కాపాడుతూ ఉంటాడని యూకాకి అర్థమైపోద్ది. అండ్ గైస్ వేరే సైడ్ మనం డబరాని చూస్తాం. అండ్ డబరా దగ్గరికి ఒకడు వస్తాడు. అండ్ గైస్ వీడు ఎవడో తెలుసా, ఊయుగాడు అనమాట. అండ్ మేమే పోయింది అనుకుంటా. అండ్ గైస్ ఊయుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా, డబరాతో ఫైట్ చేయడానికి కాదు, వాడికి థ్యాంక్స్ అని చెప్పడానికి. ఎందుకంటే 70 years నుంచి అందరూ పీస్ఫుల్ గా ఉన్నారు కదా. అండ్ ఇప్పుడు డబరా కరెంట్ జనరేషన్ కి ట్రూ హారర్ ఆఫ్ కర్జెస్ ని చూపించడాని, అందుకే ఊయుగాడు థ్యాంక్స్ అని చెప్పడానికి వచ్చిండు డబరాకి. బట్ గైస్ డబరా అంటాడు, అన్ఫార్చునేట్లీ ఐ క్యాన్ షో యూ ఎనీథింగ్ వితౌట్ ఎ వర్త్ అపోనెంట్. ఈ ఫైట్ చాలా స్పీడ్ గా అయిపోద్ది అని డబరా అంటాడు. అంటే గైస్ డబరా కూడా గోజో లాంటి వాడే. అంటే డబరాకి కూడా ఆల్ అవుట్ వెళ్ళాలని ఉంటది ఇన్ ఎ ఫైట్. బట్ తనకి అంతకన్నా స్ట్రాంగ్ ఎనిమి దొరకట్లేదు తన ఫుల్ పవర్ చూపించడానికి. సో అందుకే డబరా అట్లా అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒక ప్లేన్ వస్తుంది. అండ్ ఈ ప్లేన్ లోనే మన యూకా ఉంటది. అండ్ గైస్ అప్పుడే యూకా ప్లేన్ లో నుంచి దూకేస్తుంది. అండ్ ఆల్సో అప్పుడే తను సిరోగిని తలుచుకుంటది. అండ్ గైస్ తర్వాత యూకా అంటది, విత్ దిస్ ట్రెజర్ ఐ సమన్ మహారాగా అని. అండ్ గైస్ మహారాగా వచ్చేసినాక యూకా మహారాగా ఒక షాడోలకు వెళ్ళిపోద్ది. ఎందుకంటే యూకా టేమ్ చేయలేదు అనమాట మహారాగాని. అందుకే మహారాగా యూకా మీద కూడా అటాక్ చేయొచ్చు కదా. సో అందుకే యూకా మహారాగా ఒక షాడోలకు వెళ్ళిపోద్ది. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ యూకా మహారాగాని ఎట్లా సమన్ చేయగలిగిందని. ఎట్లా అంటే గైస్ యూతా ఎవరిని పెళ్లి చేసుకుంటూ మాకేని కదా. అండ్ మాకి ఏ క్లాన్ కి సంబంధించింది జెనిన్ క్లాన్ కి కదా. అండ్ మాకి ఒక గ్రాండ్ డాటర్ కదా యూకా. సో అందుకే యూకా 10 షాడోస్ టెక్నిక్ ని యూజ్ చేయగలిగింది. అండ్ గైస్ తర్వాత ఇంకేముంది, ఫైట్ స్టార్ట్ అయిపోద్ది బిట్వీన్ డబురా అండ్ మహారాగా. అండ్ అప్పుడే డబురా ఏమో అటాక్ చేస్తాడు. అండ్ దాంతో మహారాగా ఇంజర్డ్ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే మహారాగా నవ్వుతాడు. ఎందుకంటే గైస్ మహారాగా ఫస్ట్ టైం ఎర్త్ లో ఉన్న పవర్ ని కాకుండా బయట నుంచి వచ్చిన పవర్ ని అడాప్ట్ చేసుకోబోతున్నాడు కదా. అందుకే మహారాగా నవ్వుతాడు అనమాట. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. అండ్ గైస్ మీరేమనుకుంటున్నారు, మహారాగా డబురాని డిఫీట్ చేయగలరా? సో మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ చేయండి గైస్. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.